ఉంచడానికి ముందుకు వచ్చినట్టున్నాడు ఆయన. అశ్విని వైష్ణవ్ మంచి ఎడ్యుకేటెడ్, అతి చదువు కూడా ప్రమాదం అనమాట రాజకీయాలకి. ఫెయిల్డ్ మినిస్టర్ ఆయన. అద్భుతమైన సక్సెస్ రైల్వేలో ఏమన్నా అయ్యాడా? రైల్వే ప్రమాదాల నివారణ వల్ల కావట్లేదు, రైళ్ల మీద దాడులు జరుగుతుంటే కంట్రోల్ చేయడం ఆయన వల్ల కావట్లేదు. చాలా పూర్ పెర్ఫార్మెన్స్ మినిస్టర్గా. ఎట్ ద సేమ్ టైము లోక జ్ఞానంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తాడు అతను. దానికి సాక్ష్యం ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్. ఒక ప్రభుత్వానికి వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావడానికి కానీ ఎన్డీఏ ఇవాళకి కూడా మూడు నడుస్తోందంటే సోషల్ మీడియానే కారణం. ఇప్పుడు ఆ సోషల్ మీడియా గొంతుకు వస్తానంటే బీజేపీ తన గొంతు తను కోసుకోవడమే. అది కూడా అశ్విని వైష్ణవ్ లాంటి కోసి పెడుతున్నట్టు. ఇది ప్రింట్ మీడియా నుంచి వచ్చే కాన్సెప్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నిజం ఈ కాన్సెప్ట్ వార్తా పత్రికలు వార్తా ఛానళ్ళు రెండు వాటిట్లలోది కంటెంట్ అది ఎట్లా జడ్జ్ చేస్తాడు ఈయన? ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మేము ఈనాడులో పనిచేసే టైంలో ఏజెన్సీలో ఉన్నాయి పీటీఐ యుఎన్ఐ అని. ఆ ఏజెన్సీకి న్యూస్ కింద డబ్బులు ఇస్తారు, అంటే టోటల్గా నెలకి ఎంత సబ్స్క్రిప్షన్ కడతారు. నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు. స్టేట్ లెవెల్లో మనం ఉండేవాళ్ళం, స్ట్రింగర్ దగ్గర నుంచి ఇదంతా. ఏఎన్ఐ